గురించి కూడా వాళ్ళ నాన్న చాలా ఇబ్బంది ఉండేది. అక్కడ ఆడుకోవడం కూడా ఎంతో బాధాకరం. అదేవిధంగా నా తోటి మిత్రుడు బెల్లకొండ కృష్ణ, నేను సొంత మనసు లాగా ఉండేది. వాడు చనిపోయేటప్పుడు ఇలా దొరుకుతుందని చెప్తున్నాను, మిస్టేక్ కాలిచ్చుడు కానీ నేను దాన్ని గుర్తుపట్టలేకపోయినా 2-3 రోజులు చూసా. వాడికి అంత ఇబ్బంది వచ్చినా కానీ నేను ముందుకు పోయి ఎంతగానో తెగిస్తానని చెప్పాను వాళ్ళకి. వాడు ఎన్ని లక్షలైనా పెట్టుకోండి, అవసరమైతే ఒక ప్లాట్ అయినా మనం పెట్టుకోండి. కానీ వాడు లాస్ట్ మినిట్లో మరి నాకు చెప్పడానికి కాల్ చేసిండో అప్పుడప్పుడు చేస్తాడు, మామూలుగా అనుకుని నేను ఎత్తలేకపోయినా 3 రోజులకల్లా వాడు నష్టం చాలా బాధాకరము. మేము కన్నీటి ఇంటికి పోయి ఎంత ఏడ్చినట్టే. తోటి మీకు అంతా క్లోజ్గా ఉండేది. నేను వాడు క్లాస్మేట్, మా పాప వాళ్ళ పాప ఒకే క్లాస్మేట్. ఇద్దరం చెన్నై పోయింది, చెన్నైలో జరుగుతాం అనుకుని నేను కృష్ణ మా మిత్రుడు ముగ్గురు పాపలు తీసుకొని పోతుంటే వాళ్ళ పాప జర్నీలో పడక వామిటింగ్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చేసింది. మధ్యలో వచ్చేస్తే వాడి మనీ నేను తీసుకొని మా పాప జాయిన్ చేసింది చెన్నైలో అగ్రికల్చర్ బిఎస్సీ. అంత స్నేహంగా ఉన్నాం. వాడి పోవడం వల్ల నాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఈ మధు తోటి మిత్రులు కూడా కలవాలంటే అంత నచ్చలేదు. కానీ మనతోటి ఉన్న వాళ్ళు పోతుంటే మనకి ఎంత బాధగా ఉంటుందో. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటుందో, పోయినా కూడా వాళ్ళ మీద మనం కూడా అంతే ఆప్యాయతగా చూసే విధంగా మనం అందరం ఉండాలి. మనమందరం ఇలా కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మన ఆత్మశాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర్. మన వెంకటేశ్వర్ చెప్పినట్టుగా మన మిత్రులకి ఎవరికన్నా ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోయినా కనీసం మోరల్ సపోర్ట్ అనే ఉండాలి. అట్లాంటి సమయంలో వెంకటేశ్వర్ చెప్పినట్టు అతను ఫోన్ చేసినప్పుడు అతను రెస్పాండ్ అయ్యి ఒకవేళ ఏంటి ఆ బాధ అని తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదో పరిస్థితి మనం తెలవదు, ఎలా ఉండేదో తెలవదు. కాబట్టి మన మిత్రులు ఏదో నామకే వాస్తుగా కలిసాం అలో అన్నట్టు కాకుండా కనీసం మన పక్కతో మనకి బాగా క్లోజ్ అయిన ఫోన్ చేసినప్పుడు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. గ్రూప్లో ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, గ్రూప్లో ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు కనీసం ఆ మెసేజ్ ఏంటి అని రెస్పాండ్ కాదు. హ్యాపీ బర్త్డే పెడితే మాత్రం 100 మంది హ్యాపీ బర్త్డే వస్తాయి. ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టినప్పుడు ఎవడు రెస్పాండ్ కాదు. వస్తావా రావా లేకపోతే ఇదేంటి ఈ విషయం ఏంటి అని రెస్పాండ్ కాదు. అవ్వాల్సిన దానికి ఎవరు కాకూడని దానికి అవుతారు. హ్యాపీ బర్త్డే పెట్టకపోయినా మన బర్త్డే జరిగిపోతుంది. కానీ ఒక మెసేజ్ నేను చచ్చిపోతున్నా అని మెసేజ్ పెట్టినప్పుడు రెస్పాండ్ కాకపోతే జీవితం వృధా. మన పక్కన మన ఫ్రెండ్ వేస్ట్ అవుతుంది ఎన్ని సంవత్సరాలు లైఫ్. కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నువ్వు చెయ్యపో, కనీసం దాన్ని ఫార్వర్డ్ చేసిన పక్కతో మనకి దాన్ని ఆదుకోవచ్చు. కాబట్టి రిజల్యూషన్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఎస్ అంటే దానికి ఫార్వర్డ్ ముందుకెళ్తాం, లేదు అంటే మనం ఎప్పటిలాగే మనం ఉంటాం. అది ఆ ప్రోగ్రామ్ లాస్ట్లో. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళ గురించి? లేదంటే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ నేను వీళ్ళ గురించి, వీళ్ళల్లో శివకుమార్ అనేవాడు. శివకుమార్ నా ఇంటి దగ్గర, మా పాత ఇల్లు గాంధీ పార్క్ దగ్గర మా ఇల్లు, వాడి పక్కన మా ఇల్లు ఉండేది. వాడు నేను జ్యోతి విద్యానికేతన్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పటి నుంచి. వాడు నేను ఏఎస్ఎఫ్లో తిరిగేవాడు ఎక్కువగా. వాడికి నేను సపోర్ట్ చేస్తుండేవాడిని. వాడిని నా గోడలెంబటి ఏఎస్ఎఫ్ అని ఇలా ఆర్టిస్ట్గా రాసేవాళ్ళం ఇద్దరం కలిసి. ఏఐఎస్ఎఫ్ నేను వాడితో ఎక్కువ తిరిగాను. ఏఐఎస్ఎఫ్ వాడి క్రికెట్ బ్యాట్ నా దగ్గర ఉండేది. ఇప్పుడు వాడి క్రికెట్ బ్యాట్ నా దగ్గర ఉండేది. బసవయ్య ఎస్ఎఫ్ఐ, సిహెచ్ వెంకటేశ్వర ఏఎస్ఎఫ్ఐ క్లాస్ రిప్రజెంటేటివ్, వీరమల్లి శ్రీనివాస ఎస్ఎఫ్ఐ క్లాస్ రిప్రజెంటేటివ్, కాకి భాస్కర్ రెడ్డి పీడిఎస్. కాకి భాస్కర్ రెడ్డి యొక్క భావాలు నాకు ఉండబట్టి చైతన్యాలు ఉన్నప్పటి నుంచి భాస్కర్ రెడ్డి భావాలు చైతన్యాలు నాకు అంటుకొని ఇప్పుడు కూడా నేను ఆ కదలికలోనే వెళ్తున్నా. ఇంకా యూనియన్ ఒక నా రైల్వేలో నా యూనియన్ కూడా అలాంటిదే. యాంటీ అడ్మినిస్ట్రేషన్ యూనియన్ నేను ఫైట్ చేస్తుంది. వాడు తెలిసి రాజశేఖర్ గారు. ఆల్ ఇండియా లోకల్ అన్ని షాప్ అసోసియేషన్ అంటే ఓన్లీ వర్కర్స్ గురించి ఫైట్ చేస్తుంది. ఈ పాలిష్ ఇవ్వడం ఉండదు మా యూనియన్స్లో. అట్లాంటి యూనియన్లో నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని వందలు చేశాను.
కానీ నేను ఏనాడు ఫోటో పెట్టలేదు గ్రూప్లలో. మా మిస్సెస్ తెలుసు, ఎప్పుడు అంటూనే ఉంటుందా, ఎందుకు పొద్దుగులు ఏదో ఒక యూనియన్లో ఏదో ప్రోగ్రామ్ అంటావు, ఏదో ఒకటి మీటింగ్లు అంటావు, ఏదో ఒకటి తిరుగుతూ ఉంటావు, హెల్త్ పాడవుతుంది అంటుంటావు. సరే ఈ గోళ నా గోళ అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనం చేయబోయేది, ఇప్పుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది సాయిబాబా. ఇంత కష్టపడ్డాడు వాడి కష్టం వేరే వాడికి రాకూడదు అనుకుంటా. ఎందుకంటే వాడు బండుగాడు కష్టమా, బండుగాడి కష్టం అసలు మనిషికి రాదు. సారీ ఒకసారి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలనుకున్నాను. మన చనిపోయినందుకు నివాళుల కంటే కూడా వాళ్ళు మనకి ఇచ్చిన జ్ఞాపకాలు చాలా, ఆ జ్ఞాపకాలకు వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటాం, కానీ ఇప్పుడు గ్రేటెస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడు కూడా 50 సంవత్సరాలు ఒకతో ఒకటి కొట్లాడుకున్నాడు లేడు, ఒకటి మాట్లాడుకున్నాడు లేడు. ఏదొచ్చినా మనందరం ఉన్నాం, మనం సరదాగా ఉన్నాం, కలిసినాం, తిరిగినాం, చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలలో ఏ యూనియన్ అనేది కాలేజీలలో ఉంటాయి, ఏది ఉన్నా కూడా ఫ్రెండే. ఏది మనం ఇంటి కులమతాలు కానీ, ఆస్తిపై మన పేదరికాలు ధనవంతులు అనేది కానీ, తర్వాత ఈ భావజాలాలు కానీ ఏది మనకు అడ్డం రాలేదు. అన్నీ కలుసుకున్నాం, చేసుకున్నాం. అట్లా అందరు ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా జ్ఞాపకాలు ఇచ్చారు. ఒక చిన్న ఉదాహరణ, వాణి ఇప్పుడు మనకు వీళ్ళందరికంటే చాలా చిన్నది. ఫస్ట్ చనిపోయింది వాణి 10th క్లాస్లో. ఆమె కంటే ముందు చనిపోయింది హైమావతి. మీకు గుర్తుండే ఉంటుంది చాలామందికి. ఫస్ట్ చనిపోయింది హైమావతి, 8th క్లాస్లో చనిపోయింది. సో వాళ్ళు అంత చిన్నతనంలోనే మనతోటికి అంత ప్రేమ భావాలతో ఉన్నారు కాబట్టి మనం ఈరోజు గుర్తుపెట్టుకోగలుగుతాం. చాలామంది చనిపోతుంటారు కానీ అందరినీ గుర్తుపెట్టుకోలేరు. కొన్ని జ్ఞాపకాలు వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞాపకాలకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళ జ్ఞాపకాలు అంటాం. సో మనందరం ఉన్నాం, ఇంకా కొన్ని దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు కూడా ఉండాలి. సో థ్యాంక్ యూ రాము. ఫస్ట్ ఇక అన్న చెప్పొద్దు అన్నాడు కానీ మీ ముగ్గురికి అయితే థ్యాంక్స్ ప్రత్యేకంగా. థ్యాంక్ యూ పన్ను కాదు, రక్త సంబంధం అసలు కానే కాదు. ఎవరు ముడియకున్నా ముడిపడిన బంధం. చాలా మంచి కొటేషన్. ఒకసారి సపోర్ట్లు కొట్టి నిజంగా కదా. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత మనకి అనుగ్రహం కలిగింది వారి పుణ్యాన. నిజంగా అండి, వారు మీరందరి మీద మేము ఒక్కటి చెప్తాం. ఎందుకంటే మా గురుపాదం కూర్చొని ఎప్పుడు లకారం ఒక పూజ చేసేవాడు. ఏందనంటే గడ్డలు మీసాలు బాగా పెరిగిపోయినాయి. ఎన్ని రోజులు పూజ చేసినా పూజకు ఫలితం దక్కట్లేదు. దాదాపు మనం కలిసి 39 సంవత్సరాలు అయింది. సేమ్ మేము అట్నే కూర్చున్నట్టుంది బళ్ళే. మేము వెనక వేచి వీళ్ళు ముందర వేచి. అయితే ఈ కూర్చోని విధానం కూడా అట్లే ఉంది. దాదాపు 85, 86. ఈ 85, 86లో ఇప్పుడు కూర్చున్నట్టుంది. ఒక్కొక్కళ్ళు అర్ధ సెంచరీ కొట్టేసారు, అయిపోయింది అది. కానీ నిత్య విద్యార్థుల లెక్కే ఉండటం జరిగింది. ఇది పూర్వజన సుకృతం, ఇది మనకే నిజంగా. ఎందుకంటే ఇట్లా ఎవరు సాహసించరు. అందుకే మా గురుపాదం బాగా తపస్సు చేసి ఈ తపస్సుకు పరిష్కారం ఎక్కడ నాయన అంటే, ఓరి నాయన మీ దాంట్లోనే ఉన్నారు ఒక ముగ్గురు, వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మూల కారణం దామోదర్ అనేవాడు ఉన్నాడు. వాడు ముహూర్తం పెట్టుకునే ఇది అయింది అన్నాడంట. అదే ఈ ముహూర్తం. ఈ ముహూర్తానికి మనం అందరం కలిసాం. ధన్యవాదాలు సార్. ఎవరెక్కడ ఉన్నా, వివిధ రంగాలలో ఉన్నా, వాణిజ్య పరంగా ఉన్నా, వ్యాపార పరంగా ఉన్నా, ఏ రంగాలలో ఉన్నా ఇట్లా కలవటం అనేది ఇదే కొటేషన్. పెగుబంధం కాదురా నాయన, రక్త సంబంధం అసలు కాదు. ఎవరు ముడియకున్నా ముడివేసిన బంధం. ఇందాక మన వాళ్ళ గురించి చెప్పారు. రంజత్ గారు కానీ, కృష్ణ కానీ, వెంకటాచారి కానీ, వాణి కానీ, ఇంకా మన వాళ్ళు ఆ శ్రీనివాస్ రెడ్డి కానీ, లకారం శ్రీనివాస్ రెడ్డి కానీ, వీరందరూ చనిపోయారు. కాకపోతే వాళ్ళ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పారు, ఎవరున్నా కుటుంబ సంబంధం ఉన్నా, అన్నదమ్ములున్నా, ఏ బంధం ఉన్నా, ఏదున్నా
మనం ఉన్న బంధం గొప్ప